కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటారో, శత్రువులుగా మారి ఉంటారో వారే తప్పులను అర్థం చేసుకొని తమ తప్పులను తెలుసుకొని మళ్ళీ మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్తగా కొన్ని రకాల పద్ధతులను మీరు పాటించి అందరికంటే ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నం చేసి వాటిందు విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు. నూతనమైనటువంటి కార్యక్రమాల కోసమై కొన్ని రకాల ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి బయటపడేందుకు ఈ వారం కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ప్రేమ వ్యవహారిక విషయాలు ఇబ్బందులను కలగచేస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ముందుకు వస్తుంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఈ గృహ నిర్మాణాది కార్యక్రమాలు మళ్ళీ వేగమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం మధ్యలో ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమాజంలో పెద్దవారిని కలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి విమర్శలకు వెళ్ళకూడదు. అలాగే మిమ్మల్ని మీ గౌరవాన్ని ఎప్పుడు కూడా కాపాడుకునేందుకు మీరు ఎప్పటికప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండాలి. చిన్నపిల్లల యొక్క చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కుంభరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించడం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనలతో కూడిన కుంకుమ పూజను నిర్వహించటం, దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. అమ్మవారికి పాయసము నివేదించటం, పరమాన్నము నివేదించడం ద్వారా మీ జీవితంలో కూడా సుఖ సంతోషాలను కలగచేస్తుంది.